అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రఘురామరాజు గారితో కొన్ని రోజుల నుంచి అక్కడ ఉన్న దళితులకో లేకపోతే అక్కడ ఉన్న దళిత క్రైస్తవులకు కొంచెం వాదన జరుగుతుంది. అది ఇప్పటి వరకు కేవలం ఆ నియోజకవర్గానికి పరిమితం అయింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే పార్టీలో ఉన్న మరో నాయకులు కానీ ఎవరు ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలే, ఏదో జరుగుతుందిలే అని. కానీ మొట్టమొదటిసారి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఏంటి దారుణం అని చెప్పి బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఆకివీడులో జగన్ గారి ప్రోద్బలంతో చెలరేగిపోతున్న కొద్దిమంది దళితులు అందామా, దళిత క్రైస్తవులు అందామా, లేకపోతే దళిత ముసుగులో ఉన్న నాయకులు అందామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే చాలా ప్రమాదం అంచుల్లో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా ప్రమాదపు అంచుల్లో జగన్ కోసం పనిచేసే దళితులు ఉన్నారు. చాలా ప్రమాదం అంటే ఏదైనా జరగవచ్చు ఈ రోజున. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది అక్కడ జరిగిన సంఘటన. పూర్వపరాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక గ్రామంలో 10 మంది అన్నదమ్ములు ఉన్నారు ఒక కుటుంబంలో. అదే గ్రామంలో ఒక కరుడు కట్టిన డాన్ ఉన్నాడు. ఈ 10 మంది అన్నదమ్ముల్లో 7 వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు చేసుకుంటూ సక్రమంగా వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అందులో 3 ఉన్నారు. వాళ్ళు ఈ డాన్తో కలిసి నేరాల్లోనూ ఘోరాల్లోనూ ఆయన చేసే పనులు వీళ్ళు భాగస్వాములుగా ఉంటున్నారు, ఆయనతో తిరుగుతున్నారు. ఇంట్లో ఉన్న 7 అన్నలో చెప్తున్నారు, ఎప్పుడో తిరక్కరా, తప్పురా, అలా తిరిగితే ప్రాబ్లం అవుతుంది, ఏదన్నా ఉంటే మొత్తం కుటుంబం మీదకి వస్తుంది, ఎల్లకండ్రా అని చెప్తున్నా సరే ఈ 3 దోలనాటి ఆశగాళ్ళు ఆ డాన్ తోటి తిరిగేవారు. అప్పుడప్పుడు జైలు పోయేవారు, వచ్చేవారు, కుటుంబం పరుగు పోతుందని వాళ్ళు బాధపడేవారు. కానీ ఈ 7 అన్నదమ్ములు సీరియస్గా తీసుకోవడం వల్ల ఏమైందంటే ఒకసారి ఆ డాన్ ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉన్న ఒక మహిళనో లేకపోతే ఒక పసిపిల్లను రేప్ చేశాడు. ఆయన రేప్ చేసేటప్పుడు ఈ 3 కూడా అక్కడే ఉన్నారు. దాంతో తిక్కరేగిపోయిన గ్రామస్తులంతా ఆ పనిచేసిన ఆ డాన్ని, అతనికి సహకరించిన ఈ 3తో కలిపి మొత్తం ఈ కుటుంబాన్ని, మొత్తం ఇల్లు అంతనే తగలబెట్టారు. కుటుంబాన్ని మొత్తం తగలబెట్టారట. మొత్తం పోయారు. తప్పు చేసినోడు పోయాడు, తప్పు చేయనోడు పోయాడు, నిజాయితీపరుడు పోయాడు, మంచోడు పోయాడు, అందరూ పోయారు. ఎందుకు పోయారండి? తప్పు చేసే యదవల్ని కట్టడి చేయకపోతే, తప్పు చేసే యదవల్ని దూరం పెట్టకపోతే, తప్పు చేసే యదవల్ని ఖండించినట్టు సమాజానికి తెలియచేయకపోతే ఆ తప్పులో మనం కూడా భాగస్వాములు అవుతాం, పోతాం. అదే కథని జస్ట్ కొంచెం మార్చి చెప్తాను. ఆ 7 అన్నలు ఉన్నారు, అందరూ మంచోళ్ళు. ఈ 3 యదవలు ఉన్నారు. వీళ్ళు 3 చేసిన తప్పుకి 3 ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆ డాన్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పని చేశారు. మొత్తం ఆ డాన్తో పాటు వాళ్ళు 3 చంపుదిలేశారు. జనం వీళ్ళంతా సేఫ్గా ఉన్నారు. వీళ్ళందరినీ జనం పొగిడారు. తప్పు చేసినందుకు సొంత తమ్ముళ్ళని కూడా గెంటేశారా, శబాసిరా, మంచి ఫ్యామిలీ రాని. ఇప్పుడు చెప్పిన ఈ 2వ రకంగా మనం ఉందామా, దళితులకి క్రైస్తవులకి చెప్తున్నాను. లేదా ఎవడో తప్పు చేస్తూ ఉంటాడు, ఆడు మనోడే అని, లేకపోతే ఆ దురతో ఆడి గురించి మనం పట్టించుకోకుండా ఉంటే ఇవాళ మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. అసలు ఒక ట్రాప్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైనడు. ఆయన ఎవరిని ఎక్కడ ఎలా ఇరికించాలో, ఎవరు ఏం మాట్లాడాలో, ఎవరు ఎప్పుడు గొడవకి వెళ్ళాలో అవతల శత్రువును కూడా డిసైడ్ చేయగలిగినంత తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. అది మంచిగా ఉపయోగిస్తే బాగుండు. మంచిగా ఉపయోగించకుండా ఇలాంటి గొడవలు, కులం గొడవ, మన ఇప్పుడు కాన్సెప్ట్లో చేయాలంటే కులం గొడవ, దళితులకి కాపులకి. ఇప్పుడు అక్కడికి ఉండి వచ్చేటప్పటికి మరి దళితులు కాపులకి గొడవ పడదేమో, అందుకని క్రైస్తవులకి హిందువులకి ఏం గొడవలు క్రియేట్ చేస్తున్నావు జగన్ అన్న. అబ్బా నీలాంటి ఈ రాష్ట్రానికి దొరకటం నిజంగా ఎప్పుడో పూర్వజన్మల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అయి ఉంటుందయ్యా. మీకు స్ట్రాటజీ చూపిస్తాను రండి. సినిమా కూడా సరిపోదు. జగన్ ట్రాప్ ఆకివీడు, ఇది సాక్షి పేపర్. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? జనరల్గా అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? రఘురామరాజు గారు వచ్చి దళిత కాలనీలో దళితులకు ఇష్టం లేకుండా రామాలయం గడెత్తున్నాడట, అందుకని మన దళితులందరూ కూడా ఆయన మీద పోరాడేస్తున్నారు, కాబట్టి మనం అందరం కూడా గొడ్లు చెప్పేసుకోవాలి, రఘురామరాజు గారిని ఇలాగని అలాగని అంటున్నారు కదా. మేము దళితులు, దళిత క్రిస్టియన్స్. ఇక్కడ ఈ పేటలో ఒక్క హిందూ కూడా లేడు. ఈ మొత్తం పెద్దపేటలో ఒక్క హిందూ కూడా లేడు. కాబట్టి ఈ గుడి కడితే మాకు మా మనోభావాలు దెబ్బతింటాయి. రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి దుష్ట సాంప్రదాయాలు, దుష్ట పన్నాగాలు ఎన్ని మానుకోండి, లేకపోతే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తారు. అసలు ఆ గుడి కట్టడానికి, గుడి కట్టమని చెప్పింది ఎవరో తెలుసా? అక్కడ ఆకివీడులో, అదే పెద్దపేటలో అక్కడ రామాలయాన్ని కట్టాలని చెప్పిందే జగన్ రా. జగన్ చెప్పాడు అక్కడ రామాలయం దుస్థితిలో ఉంది, అక్కడ రామాలయాన్ని ఎవడో పట్టించుకోవట్లేదు, అక్కడ రామాలయం కట్టాలని. ఇదిగో సాక్షి పేపర్. రామయ్య ఇటు చూడవయ్యా, భీమవరం ఉండి పశ్చిమ గోదావరి సాక్షి. ఏమండి,
స్థానిక పెదపేటలో శిథిలమైపోయిన కోదండ రామాలయం, శ్రీరాముడికే నిలువు నీడ కరువు శిథిలావస్థలో రామాలయం, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడేదరనే పాట వింటూ ఈ రామాలయాన్ని చూస్తే ఎవరికైనా కన్నీరు కారకమానదు. అయోధ్య రామాలయం వెలిగిపోతుంటే శిథిలమైపోతున్న ఇటువంటి రామాలయాలు ప్రతి చోట ప్రత్యక్షం అవుతున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అన్నవారు ఇటువంటి ఆలయాలను పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వేశారు. ఆయన సనాతన ధర్మం అన్నాడు కదా, మరి ఇక్కడ ఎందుకు కట్టడు? దా వచ్చి కట్టు. ఎక్కడ? స్థానిక పెదపేట దళితపేటలో రామాలయం కట్టాలని చెప్పింది వైసీపీ, రామాలయం కట్టి తీరాలని చెప్పింది వైసీపీ. ఎవడరా ఎందుకురా గొడవలు చంపేసుకుంటున్నారు? ఎందుకురా అక్కడ మతం జరిగిపోయింది, మా మీదకి ఏదో వచ్చేస్తుంది, రఘురామరాజు గారు, కూటమి ప్రభుత్వం, ఎందుకు ఇది ఏడుపు? ఎందుకురా? స్థానిక పెదపేటలో బ్రిటిష్ కాలం నుండి ఉన్న కోదండ రామాలయం గత కొన్ని దశాబ్దాలుగా దుస్థితిలో ఉంది. ఎక్కడున్న శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మవారికి, లక్ష్మణుడు, నమ్మిన బంటు, అంజనులతో పాటు నందీశ్వరుడు అజ్ఞాతంలో కాదు వ్యర్థాల అగాధంలో కూరుకుపోయాడు. బా ఏమి ప్రాసరాశడండి సాక్షి. ఏళ్ల తరబడి భక్తులు నమ్మి ఆదరించి ఆచరించి పూజించిన రాములోరి బాగోగులను మర్చిపోయారు. దీంతో ఆలయం పూర్తిగా శిథిలం అయిపోయింది. కనీసం ప్రాంగణం శుభ్రమించే నాదుడు లేడు. ఎంతో చరిత్ర కలిగిన కోదండ రామాలయం భక్తుల ఆదరణ పూర్తిగా కొరవడింది. జనారణ్యంలో ఉన్న ఈ ఆలయం దండకారణ్యాన్ని తలపిస్తుందని పలువురు భక్తులు వాపోతున్నారు. అంటే అక్కడ భక్తులు ఉన్నారు, శ్రీరాముడు భక్తులు అక్కడ ఉన్నారు. జనారణ్యంలో ఉన్నా సరే దండకారణ్యంలో ఉన్నట్టు శ్రీరామచంద్రుడి ఆలయం శిథిలం అయిపోతుంది అని బాధ వెళ్ళగక్కింది సాక్షి పేపర్. బాధ వెళ్ళగక్కారు భారతీ రెడ్డి గారు, బాధ వెళ్ళగక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. వృక్షాల కీటకాల నిలయంగా రామాయణం ప్రాంగణం పూర్తిగా పాడైపోయింది. గోడలపై లోపలపై మొక్కలు మొలిచి వృక్షాలుగా మారిపోయి ఆ ప్రాంతంలో ప్రజలు విచ్చలవిడిగా వ్యర్థాలను పారవేస్తున్నారని చెప్పింది ఎవరు గురించి చెప్పారనుకుంటున్నారు సాక్షి వాళ్ళు? అది పెదపేట దళితపేట ఉన్నప్పుడు అక్కడ గుడి దగ్గర వ్యర్థాలు పారేస్తున్నారు దళితులు రామాలయం దగ్గర వ్యర్థాలు పారేస్తున్నారని జనాలను రెచ్చగొట్టింది సాక్షి పేపర్. ఆ ప్రాంతంలో ప్రజలు వచ్చాడు వ్యర్థాలు. ఆలయంలో లోపల ఉన్న విలువైన టేకు స్తంభాలు చెదలపట్టాయి. క్రిములు, కీటకాలు, పాములు నిలయంగా మారింది. కుక్కల, పందులు స్థావరంగా నిలిచిందని స్థానికులు వాపోతున్నారు. పట్టించుకొని నగర పంచాయతీ అభిషేకుడిని పాలకులు పట్టించుకోరా. రోడ్ల వెంబడి కాలువల గట్లపైన ఉన్న ఆలయాలను తొలగించే పాలకులకు పట్టాభిషేకుడిని పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఎవరు? కాలువ గట్టు మీద ఉన్న చర్చల్ని లేకపోతే కాలువ గట్టు మీద ఉన్న కట్టడాలను తీసింది రఘురామరాజు గారు. డైరెక్ట్గా రఘురామరాజుని రెచ్చగొట్టారు. ఏమైనా అక్కడ అలా చేస్తున్నావు కదా, ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్న రామాలయం కట్టవా, అక్కడ దళితులందరూ వ్యర్థాలు పడుతున్నారు పట్టుకెళ్ళి అక్కడ అని సాక్షి పేపరు, భారతీ రెడ్డి గారి పేపరు, జగన్ రెడ్డి గారి పేపరు RRR గారిని రెచ్చగొట్టింది. తెలుసుకోండిరా. ఎందుకురా ఊరిగా ఎప్పుడూ లేనిది రఘురామరాజు గారు ఇప్పుడే వచ్చేసారేంటి? ఇంతకు ముందు లేని రామాలయం ఇప్పుడు వస్తున్నాడు ఏంటి? ఇప్పుడు కడుతున్నాడు ఏంటి? ఈ ఎదవ సొల్లు కబుర్లు చెప్పే సొల్లు నాయాళ్ళందరికీ ఇదిగో కారణం. రెచ్చగొట్టారు. రెచ్చగొడితే RRR గారికి తెలుసు కదా ఆయన గురించి. మనకి ఎవడన్నా రెచ్చగొట్టాడంటే ఖచ్చితంగా రెచ్చిపోతాడు, ఎవడన్నా రమ్మన్నాడంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఏట్రా మేము హిందువులు అయి ఉండి, రఘురామరాజు గారు అనుకున్న మాట చెప్తున్నాను, మేము హిందువులు అయి ఉండి రామభక్తులు అయి ఉండి ఎవడో కోన్కస్కా టొపారంగా చెప్పాలా మాకు రామాలయం కట్టమని, కడతాను వెళ్ళి నేను బాగు చేస్తాను మళ్ళీ అని చెప్పి వచ్చాడు ఆయన. అలా వచ్చిన వెంటనే మళ్ళీ ఇదే వైసీపీ స్ట్రాటజీ ఏం మార్చింది? వెంటనే అక్కడ ఉన్న దళితులు, వైసీపీలో కొంతమంది ఉంటారు కదా అక్కడ పేటలో, ఒరే బాబు రఘురామరాజు వచ్చి మీ దళిత కాలనీలు ఇప్పుడు రామాలయం గడెత్తాడంట, ఎట్టి పరిస్థితుల్లో కట్టినవ్వకండి, ఇక్కడ అందరూ మేము క్రైస్తవులు ఉన్నాం, హిందువులు లేరని చెప్పండి, లేకపోతే అక్కడ మీకు రామాలయం గడెత్తాడంటే మీకు అక్కడి నుంచి మీ ఉనికి ప్రశ్నార్థకం అయిపోద్ది అని వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళని రెచ్చగొట్టితే వాళ్ళు అందులో అమాయకులు తెంగరోళ్ళు ఉంటారు కదా, అయ్యి బాబా అంత దారుణం జరిగిపోతుందా? అయ్యి బాబా అసలు అడ్డుకోలేండి అయితేనే. ఎలాగే జగన్ గారు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు అని వచ్చి రావడంతో రఘురామరాజుని కట్టడానికి వీల్లేదంటే మేము అందరూ క్రైస్తవులండి అన్నారు. వెంటనే వీడియో క్లిప్ రెడీ. అంటే క్రైస్తవులు ఉన్న చోట రామాలయం 100 సంవత్సరాల క్రితం రామాలయాన్ని డెవలప్ చేయకూడదట. అంటే మరి హిందువులు ఉన్న చోట చర్చలు కడతారు, మొదలెడతారు వాళ్ళు, ఖాళీ చేయండి అంటారు. ఇప్పుడు ఎవరైనా సరే చెప్తున్నానండి, క్రిస్టియన్స్ కొంతమంది దేవుడి కోసం శ్రమలు పడితే మాకు పరలోకం ధన్యుడు అన్నాడండి దేవుడు అన్నాడు. అవును కరెక్టే. దేవుడి కోసం శ్రమలు అంటే ఏంటి? నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ బుద్ధిగా ఉంటే ఎవడన్నా నిన్ను వచ్చి దేవుడి పేరుతో నిన్ను కొడితే అదిరా బాబు దేవుడి గురించి శ్రమలో. అంతేగాని నన్ను ఎవడో శ్రమలు పెడతలేదు నువ్వే బయటికి వెళ్ళి దూలకు గొడవ పెట్టుకుని అవతల నువ్వు లెంపకే కొడేసాక ఆడు సాగు కొడిచాడు అనుకో, నేను దేవుడి కోసం శ్రమలు పడ్డానండి అంటే దెబ్బతో. ఆ దేవుడి కోసం శ్రమలు కాదు, దోలక తిన్న దెబ్బలు అంటారు అట్లని. ఈవేళ చాలామంది అదో సుప్రీంకోర్టు ఇలాగ ఇచ్చేసిందండి, రిజర్వేషన్లు రద్దు అంటుందండి, బీజేపీ అండి, మోడీ గారు ఎన్నెత్తున్నారండి, కూటమి ప్రభుత్వం ఎన్నెత్తున్నాడు అన్నారు. వాళ్ళు ఎవ్వరం లేదు. ఒక దోలనాయలు గడు వెళ్ళి ఏమంటే నేను క్రిస్టియన్ పాస్టర్నండి, నేను SC/ST కేసు పెడతానండి, తప్పుడు కేసు, నాకు పర్మిషన్ ఇవ్వండి అని వెళ్తే సుప్రీంకోర్టు దొబ్బేరా అది కుదరదు అంది అంతే. ఇప్పటి వరకు చట్టం ఉంది అక్కడ, రిజర్వేషన్లు వర్తించకూడదు. ఎస్సీలు ఎవడైనా చర్చికి వెళ్తే ఆడికి రిజర్వేషన్ వర్తించకూడదు, SC/ST చట్టం వర్తించకూడదు, చట్టం బలమైన చట్టం ఉంది.
కానీ ఇప్పుడు దాకా పాలకులందరూ చూసి చూడనట్టు వదిలేశారు దాన్ని. సరే ఎవరికి లేదు కదా పాపం, ఈ దళితులకు మాత్రమే పెట్టారు, అది అన్యాయమేలే, సర్లే పోతే వాడుకుంటే వాడుకుని రిజర్వేషన్ ఏదో చూసి చూడనట్టు వదిలేయండి అని వదిలేశారా బాబు. ఇప్పుడు దాకా వదిలేస్తే మీరు వెళ్ళి గెలుపుతారా? మీరు వెళ్ళి గెలికి గోపు మీద వాయించేసుకున్న తర్వాత అప్పుడు వచ్చి లబోదీపమని ఎడతారట్రా? ఇప్పుడు ఎవరైనా అక్కడ ఉండి ఆకువీళ్ళు అదే రఘురామరాజు గారు ఎక్కడైనా చర్చిలోకి వచ్చి ఆ చర్చి కూలుస్తానంటే అడ్డుకోండి వీరులు అంటారు మిమ్మల్ని. ఏం పోరాటం చేశారా అంటారు. అంతేగాని ఆయన గుడి, హిందువుల గుడి, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి, ఆ గుళ్ళోకి ఆయన వెళ్తే ఆయన రానివరా? ఆయన మీద దాడి చేస్తారా? ఆయన మీద మేకులతో ఇచ్చేస్తారా? ఒరే ఏమైపోతున్నారు రే? ఒరే మీలాంటి వాళ్ళు కొద్దిమంది చేసిన దానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న దళిత జాతి అంతా, క్రిస్టియన్ జాతి అంతా ఈ రోజున దోషులుగా నిలబడాల్సి వస్తున్నారు బాబు సమాజం ముందు. ఎటుపోతున్నారు? నేను చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు, క్రైస్తవులకు అందరికీ చెప్తున్నాను, ఇలాంటి కొద్దిమంది ఈ వైసీపీ దూలగాళ్ళని దూరం పెట్టకపోతే వాళ్ళు మొత్తం కులానికి చేటు తీసుకొచ్చేస్తారు. ఇందాక చెప్పిన కదా, 3 యాదవులు ఉన్నారు, 7 మంచోళ్లే, కానీ ఆ 3 చేసిన యాదవ పనికి మొత్తం కుటుంబాన్ని తగలబెట్టారు అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? 3ని గెంటేయాలి బయటికి. ఆ 3 వెళ్ళలేదనుకోండి, మనం వేరే దూరంగా వెళ్ళిపోవాలి. ఈ దుష్టులతో ఎప్పుడు ఉండకూడదు. బైబిల్ కూడా అది చెప్పింది, దుష్టులకు దూరంగా ఉండండి. దుష్టులకు దూరంగా లేకపోతే గుట్ట మడిచిపోతారు అందరూ. ఏమండి, రెచ్చగొట్టింది వైసీపీయే గుడి కట్టాలి అక్కడని. గుడి కడుతుంటే లేదు గుడి కట్టనివ్వకుండా అడ్డుకోండి అని చెప్పింది వైసీపీయే. దానికోసం వచ్చిన రఘురామరాజు గారి మీద దాడి చేయించింది వైసీపీయే. కానీ ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఎవరికి వస్తుందండి? జగన్కి వస్తుందా? జగన్ ఎవడన్నా ఒక్కడన్నా తిడుతున్నాడా? వైసీపీ వాళ్ళని ఒక్కడన్నా తిడుతున్నాడా? లేకపోతే జగన్ గారి కులాన్ని ఎవరైనా తిడుతున్నారా? వైసీపీలోకి ఎంతోమంది, ఎన్నో కులాల వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి దరిద్రులకి ఒకటి కూడా రాదు, పదవి రాదు, ఏదో సరైన ఇది రాదు. కానీ గొడవ ఉందంటే ముందుండేది వీళ్ళు, దెబ్బలు తినేది వీళ్ళు, రప్ప అంటూ జైలుకి పోయేది వీళ్ళు. ఇప్పుడు కూడా ఈ గొడవలో కూడా 57 మంది అమాయకులు పోయింటారు జైలుకి. వాళ్ళు జగన్ వస్తే కనీసం అందులో ఒకడు కూడా ఎమ్మెల్యే అయ్యే కూడా ఉండడు. ఒక్కరు కూడా ఒక 100 కోట్లు 10 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేసేవాడు ఉండడు. కానీ ఎందుకో తెలియదు బానిసత్వం. వెళ్ళిపోతారు దోలకి, బుక్ అయిపోతారు. రాజేష్ రావాలి, జగన్ రావాలని అడుగుతలేదు ఎవడన్నా అక్కడ. ఒరే మేము జగన్కి ఓట్లు వేసాం కదా, ఏంటి మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే జగన్ అందరి కోసం, పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం, అనంతబాబు కోసం, మరొక అవినాష్ రెడ్డి కోసం, నేరస్తుల కోసం నోరిపుతాడు. మేము ఎప్పటి నుంచో బానిసలో పడి ఉన్నాం జగన్ కాళ్ళ దగ్గర. మాకు ఇంత ఇలా జరిగింది కదా, మమ్మల్ని కేసు పెట్టారు కదా, జగన్ ఒక వాయిస్ ఇవ్వడానికి ఎందుకు అడగరా?